హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటో కాదండి, గోధుమ రవ్వ ఉప్మా. ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం చేయకుండా గోధుమ రవ్వ ఉప్మా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ రవ్వ తీసుకుంటున్నానండి. ముందుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా ముక్కలు చేసి తీసుకోండి. తర్వాత స్పైసీ కోసం 4 మిర్చి తీసుకోండి. ఇక్కడ నేను 2 తీసుకుంటున్నాను, మా బాబు ఉన్నాడు కాబట్టి. ఈ విధంగా ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. కట్ చేసిన ముక్కలను ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నూక ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ విధంగా కరిగిన తర్వాత 1 గ్లాసు నూక వేసుకోండి. నేను గ్లాస్తో తీసుకుంటున్నానండి. నూకని ఈ విధంగా నెయ్యిలో వేపడం వల్ల ఉప్మా టేస్ట్ చాలా బాగా వస్తుందండి. నూకని లో ఫ్లేమ్లో వేపుకోండి, లేదంటే మాత్రం మాడిపోతుంది. చూడండి, ఈ విధంగా కలుపుతూ వేపుకోండి. ఇదే విధంగా 5 మినిట్స్ వేపుకోండి. నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి, ఉప్మా టేస్ట్ చాలా బాగా వస్తుంది. 5 మినిట్స్ తర్వాత చూడండి, గోల్డెన్ కలర్లోకి వస్తుంది నూక. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నూక పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఉప్మా తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకోండి. పల్లీలు తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. మినిట్ కలుపుతూ ఫ్రై చేసుకోండి. పల్లీలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా అదేవిధంగా 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేయండి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. అదేవిధంగా కట్ చేసి ఉంచిన పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ ముక్కలు కూడా ఇందులో వేసింది. ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అదేవిధంగా కట్ చేసి ఉంచిన టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. టమాటా మగ్గడం కోసం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి మూత పెట్టి. చూడండి, ఈ విధంగా కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటా ముక్కలు మగ్గుతాయండి. సాల్ట్ వేసిన తర్వాత కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. ఈ విధంగా 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మినిట్స్ తర్వాత చూడండి, ఈ విధంగా అయ్యింది కదా. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తోనైతే నూక తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి వాటర్. 1 గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ తీసుకోవడం వల్ల నూక బాగా ఉడుకుతుంది, మెత్తగా అవుతుందండి. వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల నూక సరిగా ఉడకదు, పొడి పొడిగా ఉంటుంది. కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడు వాటర్ మరిగే వరకు మూత పెట్టి ఉంచండి. చూసారు కదా, ఈ విధంగా తలతల మరుగుతున్నాయి వాటరు. ఇప్పుడు మనం వేపి పక్కన ఉంచుకున్నాం కదా నూకని. ఈ నూకను కొద్ది కొద్దిగా కలుపుతూ వేయండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కొద్దిగా వేస్తూ కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుతూ కొంచెంసేపు హై ఫ్లేమ్లోని మూత పెట్టుకొని ఉంచండి. హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచడం వల్ల వాటర్ కొంచెం ఎక్కువ లాగుతుందండి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయ్యింది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ఉప్మా. చూసారు కదా, ఈ విధంగా వచ్చింది కదా. మళ్ళీ కలుపుకొని సిమ్లో పెట్టుకొని సేపు ఉడికించుకోండి. 2 మినిట్స్ కలుపుతూ చూడండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి 2 మినిట్స్ వరకు. తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిపైన 1 స్పూను వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేయండి. కొంచెం చల్లారిన తర్వాత మంచిగా ఉంటుందండి టేస్ట్. అంతేనండి, టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఈజీ ప్రాసెస్ అండి, మీరు కూడా ట్రై చేస్తే చాలా ఈజీగా వస్తుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.